ఓం శాంతి. జనవరి 28వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 28/11/1997 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు: అనంతమైన సేవకు సాధనము ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తిపరచడం. ఈరోజు బాబ్దాదా అనేక కల్పాలుగా కలుసుకుంటున్న తన అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలను మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. అవ్యక్త మిలనాన్ని సదా జరుపుకుంటూనే ఉంటారు. కానీ అవ్యక్తం నుండి వ్యక్త రూపంలో కలుసుకునేందుకు భారతదేశము లేక విదేశాల నుండి పిల్లలందరూ మళ్ళీ తమ ఇంటికి చేరుకున్నారు. బాబ్దాదా చూస్తున్నారు, నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో కూడా మిలనం చేస్తున్నారు. ఈ మిలనము ఆత్మిక అలౌకిక మిలనము. ఈ మిలనము బాబ్దాదా మరియు పిల్లల స్నేహం యొక్క సాకార స్వరూపము. ఈరోజు బాబ్దాదా తన పిల్లల ఆత్మిక పర్సనాలిటీని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఆత్మిక పర్సనాలిటీ ఎంత శ్రేష్టమైనది! ఇలాంటి ఆత్మిక పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరెవ్వరికీ లేదు. ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి. మీకు కూడా మీ ఆత్మిక పర్సనాలిటీ గురించి తెలుసు కదా. అన్నిటికంటే పెద్ద పర్సనాలిటీ స్వప్నము లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీ. నెంబర్ వారుగా ఉన్నారు, అయినా కూడా విశ్వంలోని సర్వాత్మల కంటే శ్రేష్టమైనవారు. కనుక బాబ్దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో పర్సనాలిటీ యొక్క మెరుపును చూస్తున్నారు. పవిత్రతతో పాటు అందరి ముఖము మరియు నడవడికలో ఆత్మీయత యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. పర్సనాలిటీ అంటే ఏమిటి? ఖజానాలతో సంపన్నంగా ఉన్నవారికి కూడా, స్థూలమైన ఖజానాలతో సంపన్నంగా ఉన్నవారికి కూడా పర్సనాలిటీ ఉంటుంది. కానీ ఎంత గొప్ప సంపన్న ఆత్మలుగా ఉన్నా మీ ముందు ఆ సంపన్న ఆత్మలు కూడా గొప్పవారేమీ కాదు. ఎందుకంటే వారు కూడా అవినాశి సుఖశాంతుల ఖజానాలతో ఖాళీగా ఉన్నారు. మీ వద్ద ఏ సంపద ఉందో దాని ముందు అరబ్ ఖరబ్ పతులు కూడా తండ్రి నుండి సుఖశాంతులను అడిగేవారే. కానీ మీరు సదా అవినాశీ ఖజానాలతో నిండుగా ఉన్నారు. ఆ ఖజానాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. కానీ మీ ఖజానాను ఎవ్వరూ దోచుకోలేరు, ఎవ్వరూ కదిలించలేరు. మీ ఖజానా తరగనిది, అఖండమైనది. ఇలాంటి పర్సనాలిటీ గల పిల్లలు మీరు. ప్రపంచంలో ఉన్నతాతి ఉన్నతమైన పర్సనాలిటీ గలవారు కూడా ఆత్మల ద్వారా, వినాశీ ధనము ద్వారా, వినాశీ కర్తవ్యము ద్వారా తమ పర్సనాలిటీని తయారు చేసుకుంటారు లేక అలా పిలువబడతారు. కానీ మిమ్మల్ని ఉన్నతాతి ఉన్నతమైన పరమాత్మ శ్రేష్టమైన పర్సనాలిటీ గలవారిగా తయారు చేశారు. మరి మీకు మీ ఉన్నతమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నశ ఉంటుందా? ఉంటే చేతులు ఊపండి. ఇలాంటి శ్రేష్టమైన పర్సనాలిటీ కలిగిన పిల్లలను చూసి బాబ్దాదాకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు కూడా కలుగుతుందా? పిల్లలలో ఇలాంటి శ్రేష్టతను చూసి
బాబ్దాదా ఏ పాట పాడతారో తెలుసా? మీరు కూడా పాడతారు, తండ్రి కూడా పాడతారు. తండ్రి పాడే పాట వినిపిస్తుందా, లేక టేపులో వచ్చే పాట వినిపిస్తుందా? బాబ్దాదా వద్ద గల టేప్ రికార్డర్ భిన్నమైనది, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దానిని నడిపించే శ్రమ చేయాల్సిన అవసరం లేదు. హృదయం యొక్క పాటను హృదయం గలవారే వినగలరు, కేవలం చెవులు గలవారు కాదు. హృదయం గలవారు వినగలరు. కనుక మీరందరూ హృదయం గలవారే కదా. దిల్వాలా మందిరంలో మీ చిత్రాలు ఉన్నాయి కదా. అందరూ మీ చిత్రాన్ని చూసుకున్నారా? బాబ్దాదా సదా పిల్లల చిత్రాన్ని, చరిత్రను చూస్తూ ఉంటారు. ఈరోజు పర్సనాలిటీని చూశారు. ఈ పర్సనాలిటీ సదా మీ స్మృతిలో ఎమర్జ్ రూపంలో ఉండాలి. ఉండనే ఉంటుందని కాదు, ఉంటే అది కనిపించాలి, అనుభవం అవ్వాలి. సదా ఇలాంటి పర్సనాలిటీ గలవారి గుర్తులు ఏముంటాయి? ఆ గుర్తుల ద్వారా వీరు తమ పర్సనాలిటీలో ఉన్నారని అర్థం అవ్వాలి. ఒకవేళ ఈ ఆత్మిక పర్సనాలిటీ ఎమర్జ్ రూపంలో ఉంటే వారి నయనాలు, వారి ముఖము, నడవడిక, సంకల్పాలు, సంబంధాలు అన్నీ ప్రసన్నత కలిగినవిగా ఉంటాయి. సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ప్రశ్న చిత్తులు కాదు, ప్రసన్న చిత్తులు. ప్రశ్న చిత్తులుగా ఉంటే వారి నడవడిక కూడా పర్సనాలిటీ కలిగినదిగా ఉండదు. ముఖముపై కూడా ప్రసన్నత యొక్క మెరుపు ఉండదు. ఏం జరిగినా పర్సనాలిటీ గలవారి ప్రసన్నత దాగి ఉండదు, మర్జుగా ఉండజాలదు. ఎవరైనా ఆత్మ ఎలాంటి వ్యాకులతతో ఉన్నా, అశాంతిగా ఉన్నా వారిని ప్రసన్న చిత్త ఆత్మ తన ప్రసన్నతతో కూడిన దృష్టి ద్వారా ప్రసన్నంగా చేస్తుంది. తండ్రికి దృష్టితో తృప్తిపరిచేవారనే మహిమ ఏదైతే ఉందో అది కేవలం తండ్రి మహిమే కాదు, మీ మహిమ కూడా ఇదే. ఇప్పుడు సమయానుసారంగా ఎంత సమయం సమీపానికి వస్తూ ఉంటుందో అంత దృష్టి ద్వారా తృప్తిపరిచే సేవ చేసే సమయం కూడా వస్తుంది. 7 రోజుల కోర్సు ఉండదు. ఒక్క దృష్టితోనే ప్రసన్న చిత్తులుగా అయిపోతారు. వారి మనసులోని ఆశలు మీ ద్వారా పూర్తి అయిపోతాయి. కనుక అందరూ ఏమని భావిస్తున్నారు? ఆదిలోని సేవారత్నాలు ఏమని భావిస్తున్నారు? ఇలాంటి సేవ చేయగలరు కదా. ఇప్పుడు చూడండి, మీరు 40 సంవత్సరాలు సేవ చేశారు, లేక ఎక్కువ కూడా చేసి ఉండవచ్చు. కొందరిది 1-2 సంవత్సరాలు తక్కువ ఉండవచ్చు, కొందరిది ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ సహచరులకు ఈ సేవను నేర్పించారు మరియు వారిని నిమిత్తంగా కూడా చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ సేవ అయితే వారు కూడా చేస్తున్నారు. మీరు ఆదిరత్నాలు కనుక భిన్నమైన మరియు ప్రియమైన సేవ చేస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ దృష్టి ద్వారా తృప్తిపరిచిన వారికి ఉత్సవం జరుపుతాము. 9 లక్షలలో ఎంతమందిని తయారు చేశారు? ఇక ముందు 33 కోట్ల మందిని కూడా తయారు చెయ్యాలి. 9 లక్షలైతే వారి ముందు చాలా తక్కువ. బీజమైతే ఇక్కడే వేయాలి కదా. కనుక ఆది యొక్క సేవారత్నాలు
ఇప్పుడు ఇంకా ఏం అద్భుతం చేస్తారో చూస్తాము. సేవా కేంద్రాలు తెరిచారు. మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు. ఈ అద్భుతమైతే చూపించారు. దానికి 16 రెట్ల శుభాకాంక్షలు. 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు. మొదటివారు స్థాపనకు నిమిత్తమైన పిల్లలు, మరియు మీరు విశేషమైన సేవకు ఆది పిల్లలు. వీరు దాదీలు స్థాపనకు మూలము, అనగా వేర్లు. మరియు మీరందరూ సేవ యొక్క ఆదిరత్నాలు. మొట్టమొదటి కాండము. కాండము దృఢంగా ఉంటుంది కదా. కాండము పైననే అంతా ఆధారపడి ఉంటుంది. కాండము నుండే శాఖలన్నీ వెలువడతాయి. మూలంలో ఉన్నవారు సూక్ష్మంగా శక్తినిస్తారు. కానీ ప్రాక్టికల్గా దేని ద్వారా జరుగుతుందో ఆ కాండమే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కనుక ఇప్పుడు దాదీలు గుప్తంగా అయిపోయారు, సకాష్ ఇచ్చేవారిగా అయ్యారు. మరియు మీరు ప్రాక్టికల్గా స్టేజ్ పైకి వచ్చేందుకు నిమిత్తంగా అయ్యారు. సన్మాన సమారోహానికి వచ్చిన పెద్ద సోదరీలందరితో బాబ్దాదా చేతులెత్తించారు. అందువలన బాబ్దాదా పని ఇస్తున్నారు. సమారోహం అయితే చాలా బాగా జరుపుకున్నారు కదా. బాబ్దాదా అంతా చూశారు. అలంకరింపబడి ఉన్న మూర్తులను చూశారు. ఆ సమయంలో మీకు కూడా మేము చైతన్యమూర్తులమనే ఆత్మిక అనుభవం అయ్యింది కదా. అలంకరింపబడి ఉన్న మూర్తులు మందిరాల నుండి శాంతివనానికి వచ్చి చేరుకున్నట్లు అనిపించింది. ఇప్పుడు పిల్లలు తీవ్రమైన సేవ ప్రారంభించాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఏం జరిగిందో అది చాలా బాగుంది. ఇప్పుడు సమయ ప్రమాణంగా ఇతరులకు ఎక్కువగా వాచా సేవ చేసే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఇతరులను మైక్గా చేయండి. మీరు మైట్గా అయ్యి సకాష్ను ఇవ్వండి. అప్పుడు మీ సకాష్ మరియు వారి వాణి ఇది డబల్ పని చేస్తుంది. అప్పుడే 9 లక్షల మంది సహజంగా తయారైపోతారు. ఇప్పుడు ఎవరైతే ఫంక్షన్లో కూర్చున్నారో, ఇంకా ఎవరైతే మహారథులు ఉన్నారో, ఇప్పుడు వారందరి సేవ అందరికీ సకాష్ని ఇవ్వాలి. బేహద్దు సేవ యొక్క మైదానంలోకి రావాలి. అవ్యక్తవతనంలో తండ్రి ఒక స్థానంలో కూర్చొని విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లల పాలన చేస్తున్నప్పుడు మీరు ఒక స్థానంలో కూర్చొని తండ్రి సమానం బేహద్దు సేవను చెయ్యలేరా? ఆదిరత్నాలు అనగా తండ్రిని అనుసరించేవారు. బేహద్దులో సకాష్ను ఇవ్వండి. చాలామంది పిల్లలు తమను తాము మరియు పరస్పరంలో ఇతరులను కూడా బేహద్ వైరాగ్యం ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇది కనిపించదు, కానీ బేహద్ సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకుంటే బేహద్ వైరాగ్యము స్వతహాగానే వస్తుంది. ఎందుకంటే ఈ సకాష్ ఇచ్చే సేవను నిరంతరం చేయగలరు. ఇందులో ఆరోగ్యం యొక్క విషయము, సమయం యొక్క విషయము ఇవన్నీ సహజమైపోతాయి. రాత్రి పగలు ఈ బేహద్దు సేవను చెయ్యగలరు. బ్రహ్మ బాబాను చూశారు కదా, రాత్రి కూడా కళ్ళు తెరుచుకునే ఉండేవి. బేహద్దులో సకాష్ ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. కనుక ఈ బేహద్దు సేవ ఎంత బిజీగా చేసేస్తుందంటే
మనసులో బేహద్దు వైరాగ్యం స్వతహాగానే వచ్చేస్తుంది. ప్రోగ్రాం అనుసారంగా కాదు. ఇది చెయ్యాలి అనే ప్లాన్ అయితే తయారు చేస్తారు. కానీ బేహద్దు సేవలో బిజీగా ఉండడం అనేది అన్నిటికంటే సహజ సాధనము. ఎందుకంటే ఎప్పుడైతే బేహద్దుకు సకాశిస్తారో అప్పుడు మీ సమీపంలో ఉన్నవారు ఆటోమేటిక్గా సకాష్ తీసుకుంటూ ఉంటారు. ఇలా బేహద్ యొక్క సకాష్ ఇవ్వడం ద్వారా వాయుమండలం స్వతహాగానే తయారవుతుంది. ఇన్ని సెంటర్ల బాధ్యత ఉంది లేక జోన్ యొక్క బాధ్యత ఉంది అని ఇప్పుడు ఆలోచించకండి. మీరందరూ రాష్ట్రానికి రాజులుగా అవ్వాలా లేక విశ్వానికి రాజులుగా అవ్వాలా? ఎలా అవ్వాలి? విశ్వానికి కదా. మీరు ఆదిరత్నాలు కనుక విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా అవ్వండి. ఒకవేళ 20 సెంటర్లు 30 సెంటర్లు లేక 200 250 సెంటర్లు లేక జోన్ గురించి బుద్ధిలో ఉంచుకోవడం కూడా కాండము యొక్క పని కాదు. ఈ పనినైతే కొమ్మలు రెమ్మలు కూడా చేయగలవు. మీరైతే కాండము కదా. కాండము నుండి అందరికీ సకాష్ చేరుతుంది. బేహద్ వైరాగ్యం రావాలని మీరందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయము. ఇప్పుడే వినాశనమైపోతుంది, కానీ ఇంకా 9 లక్షల మందిని కూడా తయారు చేయలేదు. మరి సత్యయుగ ఆదిలో వచ్చే సంఖ్య కూడా తయారవ్వకుండా వినాశనమైపోయిందంటే సత్యయుగంలో ఎవరు వస్తారు? 2-3 వేల మందిపై రాజ్యం చేస్తారా? 4-5 లక్షల మందిపై రాజ్యం చేస్తారా? కనుక ఇప్పుడు బేహద్దు సేవ యొక్క పాత్రను ప్రారంభించండి. పాండవులు ఏమని భావిస్తున్నారు? బేహద్దు సేవను చేస్తారు కదా. పాండవులు తయారుగా ఉన్నారా? బేహద్దులోకి వెళ్ళడం ద్వారా ఈ హద్దు విషయాలన్నీ స్వతహాగానే వదిలిపోతాయి. వదిలించుకుంటే వదిలిపోవు. బేహద్దు సకాష్ ద్వారా పరివర్తన అవ్వడం అనేది తీవ్రమైన సేవ యొక్క ఫలితము. నిమిత్తమైన ఆత్మలు నాజూకు పరిస్థితులలో కూడా సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చారని బాబ్దాదాకు తెలుసు. కానీ మీ అందరి పునాది లేక సెకండులో పరివర్తనకు కారణమైన ముఖ్యమైన అనుభవం ఏందంటే బ్రహ్మ బాబాను చూశారు మరియు బ్రాహ్మణులుగా అయిపోయారు. సేవ యొక్క వరదానం లభించింది మరియు సేవలో నిమగ్నమయ్యారు. బాబ్దాదా అందరి అనుభవాలు కూడా విన్నారు. మంచి అనుభవాలను వినిపించారు. మీ అందరి అనుభవము బ్రహ్మ బాబాను చూశారు, ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదు. సహనం చేస్తున్నామనే అనుభవం అవ్వలేదు. ఏదీ పెద్ద విషయంగా అనిపించలేదు. అలాగే ఇప్పుడు ప్రతి శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను చూస్తూనే వారిలో బ్రహ్మ బాబా కనిపించాలి. ఇదే సేవ యొక్క తీవ్రతకు సాధనము. బ్రహ్మ బాబా ఏమైనా మీకు కోర్సు చెప్పారా? కోర్స్ అయితే తర్వాత తీసుకున్నారు, కానీ చూడగానే బ్రాహ్మణులుగా అయిపోయారు కదా. బ్రహ్మ బాబాలో తండ్రి ఇమిడి ఉన్నారు కనుక శ్రమ అనిపించలేదు. అలా మీరందరూ కూడా బాబ్దాదాను మీలో ఇముడ్చుకుని దృష్టి ద్వారా తృప్తిపరచండి. ఇది మీ అందరి అనుభవము.
అందరూ అనుభవీలే. చూశారు మరియు బలిహారమైపోయారు. ఇప్పుడైతే ఆలోచిస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, ట్రయల్లోకి వస్తారు. తర్వాత కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉండిపోతారు. మీరు ఇంత శ్రమ చేశారా? ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రయల్లో ఏమైనా ఉన్నారా? వచ్చారు మరియు సమర్పణైపోయారు. ఇలాంటి సేవను ఒక్క బ్రహ్మబాబా చేయగలిగినప్పుడు మీరు ఇంతమంది బ్రాహ్మణాత్మలు కలిసి చెయ్యలేరా? మీ బ్రాహ్మణుల పర్సనాలిటీని మీదిగా చేసుకోండి. బ్రహ్మబాబాకు కూడా పర్సనాలిటీ ఉండేది కదా. ముఖంలో, నడవడికలో పర్సనాలిటీ ఉండేది. కనుకనే ఆకర్షింపబడ్డారు. కనుక తండ్రిని అనుసరించండి. తండ్రి మిమ్మల్ని ఆదిలో సేవకు నిమిత్తంగా చేశారు. కనుక ఎవరైతే ఆదిలో సేవకు నిమిత్తంగా లేక స్థాపనకు పునాదిగా అయ్యారో వారు అంతిమం వరకు సేవలో ఉండాల్సిందే. ఆరోగ్యపరంగా శరీరంతో తిరగలేకపోయినా మనసుతో అయితే తిరగగలరు కదా. అందులో ఖర్చు కూడా లేదు. వీసా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పరుగులు తీయాల్సిన పని కూడా లేదు. పడుకొని కూడా చేయవచ్చు. మీరు ఏమని భావిస్తున్నారు? ఇప్పుడు ఇలాంటి ప్లాన్ను తయారు చేయండి. కొత్త పాఠం ప్రారంభించండి. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే జరుపుకున్నారు కదా. మీరు చేసిన సేవకు ప్రత్యక్ష ఫలం లభించింది. ఇప్పుడు కొత్త సేవను చేయండి. మంచిది. బాబ్దాదా కేవలం ఎదురుగా ఉన్న వారికే చెప్పడం లేదు, పిల్లలందరికీ చెప్తున్నారు. విదేశాలలో ఎవరైతే వింటున్నారో వారికి కూడా చెప్తున్నారు. శాంతివనంలో వింటున్నా, పైన పాండవ భవనంలో వింటున్నా, విదేశంలో వింటున్నా, ఎక్కడ వింటున్నా వారందరికీ బాబ్దాదా చెప్తున్నారు, ఇప్పుడు బేహద్ సేవాదారులుగా అవ్వండి. మీ సమయాన్ని బేహద్ సేవలో ఉపయోగించండి. బేహద్ సేవలో సమయాన్ని ఉపయోగిస్తే సమస్య సహజంగానే పారిపోతుంది. ఎందుకంటే అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణాత్మలు కానీ ఒకవేళ సమస్య కోసం సమయాన్నిస్తే లేక ఇతరుల సమయాన్ని తీసుకుంటే వారు బలహీన ఆత్మలని, వారిలో శక్తి లేదని రుజువవుతుంది. శక్తి లేని వారిని, కుంటివారిని పరిగెత్తమంటే వారు పరిగెత్తుతారా లేక పడిపోతారా? అలాగే సమస్యకు వశమైన ఆత్మలు వారు బ్రాహ్మణులైనా కానీ బలహీనంగా ఉంటే, శక్తి లేకుంటే వారికి శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రి నుండి డైరెక్ట్గా శక్తి తీసుకోలేరు. ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంది. అప్పుడేం చేస్తారు? బలహీన ఆత్మలకు ఇతరుల రక్తం ఎక్కించి శక్తినిస్తారు. ఏదైనా శక్తిశాలి ఇంజెక్షన్ ఇచ్చి శక్తినిస్తారు. మీ అందరిలో శక్తులు ఉన్నాయి కనుక శక్తుల సహయోగం ఇవ్వండి, గుణాల సహయోగం ఇవ్వండి. వారిలో లేనే లేదు కనుక మీది ఇవ్వండి. దాతగా అవ్వమని ఇంతకు ముందు కూడా వినిపించాము. వారు అసమర్థులుగా ఉన్నారు. వారికి సమర్థతను ఇవ్వండి. గుణాల, శక్తుల సహయోగం ఇవ్వడం ద్వారా మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లిఫ్ట్ కంటే వేగవంతమైన రాకెట్ వంటివి. మీరు పురుషార్థంలో సమయం ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
ఆశీర్వాదాల రాకెట్లో ఎగురుతూ వెళ్తారు. పురుషార్థంలో శ్రమ చేసేందుకు బదులు సంగమయుగ ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తారు. ఆశీర్వాదాలు తీసుకోవడం నేర్చుకోండి మరియు నేర్పించండి. మీ న్యాచురల్ అటెన్షన్ మరియు ఆశీర్వాదాలు అటెన్షన్లో టెన్షన్ మిక్స్ అవ్వరాదు. న్యాచురల్గా ఉండాలి. జ్ఞానమనే దర్పణము సదా ఎదురుగా ఉండనే ఉంది. అందులో స్వతహాగా సహజంగా మీ చిత్రం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే పర్సనాలిటీకి గుర్తు ప్రసన్న చిత్తమని వినిపించాము. ఎందుకు, ఏమిటి, ఎలా అనే భాషను సమాప్తం చేయండి. ఆశీర్వాదాలు తీసుకోవడం మరియు ఇవ్వడం నేర్చుకోండి. ప్రసన్నంగా ఉండాలి మరియు ప్రసన్నంగా చేయాలి. ఇదే ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు ఆశీర్వాదాలను తీసుకోవడం. ఎవరెలా ఉన్నా మీ మనసు నుండి ప్రతి ఆత్మ పట్ల ప్రతి సమయం వీరికి కూడా కళ్యాణం జరగాలి, వీరి బుద్ధి కూడా శాంతిగా ఉండాలని ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. వీరిలాంటి వారు, వీరలాంటి వారని అనరాదు. అందరూ మంచివారే. ఇలా చెయ్యగలరా? ఆశీర్వాదాలనివ్వడం వస్తుందా? తీసుకోవడం అయితే వస్తుంది, మరి ఇవ్వడం కూడా వస్తుందా? ఇవ్వకుంటే ఎలా తీసుకుంటారు? ఇవ్వండి మరియు తీసుకోండి. వీరు చెయ్యాలి అని కాదు, నేను చెయ్యాలి. బ్రహ్మబాబా యొక్క స్లోగన్. బ్రహ్మబాబా మాటిమాటికి స్మృతిని ఇప్పించేవారు. ఏ కర్మను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఇతరులు చేస్తే నేను చేస్తాననే స్లోగన్ కాదు. నేను ఏది చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. లేకపోతే స్లోగన్ మార్చేయండి. జగదాంబ తల్లి యొక్క విశేషమైన స్లోగన్ ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తూ ఉంది. వారు నడిపిస్తున్నారు, మేము నిమిత్తంగా నడుస్తున్నాము. కనుక ఈ రెండు స్లోగన్లు సదా గుర్తుంచుకోండి, ఎమర్జ్గా ఉంచుకోండి. అవును విన్నాము, స్మృతి అయితే ఉంటుంది అని కాదు, కర్మలో కనిపించాలి. కనుక ఏం చేస్తారు? ఆశీర్వాదాలనిచ్చి ఆశీర్వాదాలను తీసుకుంటారా? లేక వీరిలాంటి వారు, వీరలాంటి వారని నిందిస్తూ ఫీల్ చేస్తూ ఉంటారా? ఇలా చేయకండి. వారికి ఆశీర్వాదాలను ఇవ్వండి. వారు బలహీనంగా ఉన్నారు, వశీభూతమై ఉన్నారు. మీ భాషను, సంకల్పాలను మార్చుకోండి. వీరు మారాలి అని సంకల్ప మాత్రంలో కూడా ఉండరాదు. నేను మారాలని అనుకోవాలి. ఇతర విషయాలలో అయితే నేను అని వస్తుంది. కానీ ఏ విషయంలో నేను అనేది రావాలో అందులో ఇతరులు చేస్తే నేను చేస్తానని అంటారు. ఇదేమిటి? మంచి పని అయితే నేను చేశానని అంటారు. వేరే అలాంటి పని ఏదైనా జరిగితే వీరు చేశారు, వీరన్నారు అని అంటారు. ఇది ఉల్టా అయింది కదా. ఎవరేం చేసినా నేనేం చెయ్యాలి, నేనేం ఆలోచించాలి, నేనేం మాట్లాడాలి, ఇందులో నేను అనేది తీసుకురండి. దేహాభిమానంతో నేను అని అనరాదు, సేవాభావంతో అనాలి. ఇలాంటి శ్రేష్టమైన వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. ఇప్పుడు వాచ తక్కువగా పనిచేస్తుంది. మనసా సహయోగం, మనసా వైబ్రేషన్లు చాలా త్వరగా పనిచేస్తాయి. మంచిది. ఇప్పుడు ఒక్క నిమిషంలో అందరూ తమ సైలెన్స్ శక్తిని ఎమర్జ్ చేసుకోండి. పూర్తిగా ఒక్కసారిగా
మనసు నుండి తనువు నుండి సైలెన్స్ను ఎమర్జ్ చేయండి. బాబ్దాదా డెడ్ సైలెన్స్ యొక్క డ్రిల్ను చేయించారు. నలువైపులా ఉన్న సర్వ విశేష ఆత్మలకు, సదా ఆత్మిక పర్సనాలిటీ యొక్క నశాలో ఉండే ఆత్మలకు, సదా బేహద్దు సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకునే నిమిత్తమైన విశ్వకళ్యాణకారి ఆత్మలకు, సదా బ్రహ్మబాబా మరియు జగదాంబ యొక్క స్లోగన్లను సాకారంలోకి తీసుకొచ్చేవారు, ఉన్నతోన్నతమైన దృష్టితో తృప్తిపరిచే సేవలో సదా ఉండే బాప్ సమాన ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: స్వార్థము నుండి భిన్నంగా మరియు సంబంధాలలో ప్రియంగా అయ్యి సేవ చేసే సత్యమైన సేవాధారి భవ. వివరణ: ఏ సేవ అయితే స్వయాన్ని ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో, అశాంతపరుస్తుందో అది సేవ కాదు. స్వార్థము: ఏదో ఒక స్వార్థము నిమిత్తంగా ఉన్నప్పుడే హెచ్చు తగ్గులవుతారు. ఎప్పుడైతే స్వంత స్వార్థం లేక ఇతరుల స్వార్థం పూర్తి అవ్వదో అప్పుడు సేవలో అశాంతి అవుతుంది. కనుక స్వార్థము నుండి భిన్నంగా మరియు సర్వుల సంబంధంలో ప్రియంగా అయ్యి సేవ చేస్తే అప్పుడు సత్యమైన సేవాదారులని అంటారు. బాగా ఉమంగ ఉత్సాహాలతో సేవ చేయండి, కానీ సేవ యొక్క బరువు స్థితిని ఎప్పుడూ హెచ్చు తగ్గులు చేయరాదు. ఈ అటెన్షన్ పెట్టుకోండి. స్లోగన్: శుభము లేక శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా నెగిటివ్ దృశ్యాన్ని కూడా పాజిటివ్లోకి మార్చుకోండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: చేయించేవారు తండ్రి, చేయించేవారు అన్నీ చేయిస్తున్నారు. నేను నిమిత్తంగా చేసేవారిగా చేస్తున్నాను. ఈ స్మృతి ద్వారా నేను చేస్తున్నాననే అభిమానాన్ని సమాప్తం చేసి న్యారా మరియు ప్యారాగా అవ్వండి. బరువంతా తండ్రికి సమర్పించి మీ అనాది స్వరూపం యొక్క స్మృతి ద్వారా అనాది స్వభావ సంస్కారాలను ధారణ చేసి డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి. ఓం శాంతి.